మాకు వారసత్వంగా వచ్చే భూములు అండి ఇవి. తాత ముత్తాతల నాటి నుండి వచ్చిన భూములు సాగు చేసుకుంటున్నాం. ఇలా కనీసం 5 ఎకరాల కంటే ఎక్కువ పెద్ద రైతులు లేరు, అంత సన్న చిన్నకారు రైతులమే. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే బహిరంగ మార్కెట్ ప్రకారం ధరలు చెల్లిస్తేనే మేము భూములు ఇస్తామండి. మళ్ళీ బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచలేదు, సవరించలేదు. ఇప్పుడు మళ్ళీ సవరించి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు అవార్డు రీనోటిఫికేషన్ ఇచ్చి అవార్డు ప్రకటిస్తేనే మేము ఇస్తాం భూములు. ఒకవేళ అట్లా చేయని పక్షాన మేము భూములు ఇచ్చేది లేదు. మళ్ళీ అవార్డు ప్రకటించాలి, రీనోటిఫికేషన్ ఇవ్వాలి. 10 సంవత్సరాలు ఇప్పుడు 2019 నుంచి మా పోరాటం జీవన మరణ సమస్య అండి మాది. అక్కడ వ్యవసాయం చేయలేము, ఇక్కడ పని చేయలేము. ప్రతిరోజు ఎంఆర్ఓ పిలుచుడు, కలెక్టర్ పిలుచుడు, ఆర్డీఓ పిలుచుడు, పోలీస్ స్టేషన్ మా బతుకులంతా పోలీస్ స్టేషన్లే తెల్లారుతున్నాయి. మేము వ్యవసాయాలు ఎట్లా చేసుకోవాలి? మాకు ఈ భూమి ఉంటేనే కదా మాకు ఏమైనా అప్పు పుట్టేది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేది, మా పిల్లల చదువులకు, దేనికైనా ఈ భూమే మాకు. ఈ భూమి మొత్తం పోతే మాకు రైతు బంధు పోతుంది, రుణమాఫీ పోతుంది, ప్రతిదీ పోతుంది మాకు. మేము సర్వం కోల్పోతున్నాం. మేము ఇక్కడ భారతదేశ పౌరులం కాదా? మమ్మల్ని ఎందుకు ఇంత చులకన చేయడం? ఒక హన్మకొండ జిల్లా అధికారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే నా ముఖాన్ని కొట్టిండండి. ఏం చేయాలి నేను? వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొమ్ము అడుగుతున్నాం మేమేమన్నా? వాళ్ళ ఆస్తులు అడుగుతలేము మేము. మాకు సరైన నష్టపరిహారం ఏమని అడుగుతున్నాం మేము. ఎవరి సొమ్ము అడుగుతున్నాం? మా సొమ్ము గురించి మేము కొట్లాడుతున్నాం. మేము రైతులమే, వ్యవసాయం తప్ప మాకు వేరే వ్యాపకాలు ఏమి లేవు. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు గవర్నమెంట్ మా వాల్యూలు తెలియదు, ఆ భూమికున్న వాల్యూలు ఏందనేది. ఒక బ్యాంక్ ఒకటి లోన్ ఇవ్వాలంటే ఒక వాల్యూవర్ని పట్టుకుపోయి లోన్ ఇస్తాడు. మరి వీళ్ళెందుకు ఒక మధ్యవర్తిని ఒక ఏజెన్సీని పెట్టుకొని వాల్యూలు తీసుకోవటం లేదు? రైతులను ముంచడానికే కదా. రైతులకు ఏం తెలియదు, రైతులను వట్టిగానే ఇట్లా ఎంత అంటే అంత అకౌంట్లో పడేసి తీసుకుపోదామనే భావనలు ఉన్నారు. చులకన భావం అది కరెక్ట్ కాదు. మాకు సరైన నష్టపరిహారం ఒకే దఫా ఫస్ట్ అవార్డు ఇస్తారట. అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కలెక్టరేట్కి పోయి మేము బతిలాడుకొని మొరబెట్టుకుంటే మాకు పెంచుతారట. అదెంత ఆర్బిట్రేషన్లో పెంచుతారు. ఆర్బిట్రేషన్ మేము ఎన్నిసార్లు తిరగాలి? 3 లక్షలా అండి మమ్మల్ని? మేము బిచ్చగాళ్ళమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బిచ్చగాళ్ళు చేస్తున్నారు. మేము బిచ్చగాళ్ళం కాదు. మేము అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, కానీ మాకు న్యాయపరంగా జరగాలి ఇది. అరే బాబు, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని మీరు కరెక్ట్ వాల్యుయేషన్కు మీరెందుకు చేయలేదు? మాకు రిజిస్ట్రేషన్ ఉన్న వాల్యూ ప్రకారం మీరెందుకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు? రైతులు పిచ్చోళ్ళు, వచ్చిన ఆఫీసర్స్ అయినా ఏదో ఒక కారణం వల్ల ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మీరు అప్పుడు నష్టపోవాల్సి వస్తుంది అని మాకు చెప్పడానికే కదా అధికారులను మాకు పంపించేది. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ. ఇప్పుడు అడుగుతారు మాకు, మీకు ప్రూఫ్ లేదు, మీరు 50 కోట్లకు అమ్ముకుంటే మాకేం అవసరం అని అంటారు. ఒక స్టేట్ గవర్నమెంట్ చేసిన తప్పుకు రైతులు ఎంత బలైపోతారు. మా దగ్గర ప్రూఫ్ ఎట్లుంటుంది సార్? మేము ఒక పిచ్చోళ్ళం, రైతు అంటేనే పిచ్చోళ్ళలాగా చేసేస్తాళ్ళు ఇవాళ రేపు. మేము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికే పోవాలని అనుకుంటే ఆర్డీఓ గారు నిన్ను ఏమంటారని అంటే, ఎక్కడెక్కడి నుండో రోడ్ వస్తుంది, నువ్వు ఇక్కడి వరకు ఎక్కడికి ఎట్లా నడిచి వచ్చినావు అని అడిగిండు నన్ను ఆర్డీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాము. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము, జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమనే చెప్తున్నాం. మేము దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేమేమన్నా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి. ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగానన్న బతికే రోజులు కూడా పోతున్నాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్ మీద, మీరు వేసే రోడ్ మీద మేము ఊడుస్తా అన్నా కూడా ఊడవనివ్వరు. రేపు ఊడిస్తే మాకు రోజుకింత కట్టి అని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్డీఓ గారు అడిగింది కదా, ఇట్లా చూపించి యాజ్ ఏ రూల్, ఇది రూల్, మేము చట్టంలో ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడిండు ఆర్డీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్డీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాండు.
రూల్ ఎందుకు తెలియదు సార్? అన్ని రూల్స్ ఎరికే. మేము పురాగా పిచ్చోళ్ళం కాదు, పురాగా మంచోళ్ళం కాదు అన్నట్టు బ్రతుకుతాం. రూల్ అని అంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్ వేయమని చెప్తారు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే, ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాం. మాకు న్యాయపరంగా మీరు రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ.